పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఉద్యమం ఆటపట్టింది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం విద్య ఈ రెండు కూడా ప్రజలకు అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో విద్యను ఒక పక్క వైద్యాన్ని రెండు కళ్ళగా భావించి ఈ రెండు కూడా బాగుంటే జనాలందరూ కూడా బాగుంటుందని మన రాష్ట్రంలో దాదాపుగా 17 కాలేజీలు శంకుస్థాపన చేసి వాటిలో కొన్ని పూర్తి చేసి కొన్ని నిర్మాణంలో ఉన్నాయి, కొన్ని నిర్మాణం అయ్యి ఓపెనింగ్ కూడా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పీపీపీ అనే పద్ధతి తీసుకొచ్చి ప్రైవేటీకరణ ఇవ్వడానికైనా కంగరం కట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు, మీరు ఈ కాలేజీలు ఎవరు తీసుకున్నా సరే మళ్ళీ ఈ కాలేజీలని మేము మళ్ళీ రిటర్న్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఈ కాలేజీల్లో మన పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉండేది. ఎందుకనంటే మన పిల్లలు ఎక్కడికో వెళ్ళి మెడికల్ సీట్ అంటే కష్టం కాబట్టి ఎక్కడికో వెళ్ళి వేరే రాష్ట్రంలో చదువుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే చదువుకోవట్లేదట్టు కూడా చేశారు. కానీ ఏ ఉండాలని ఏదైతే తిరువూరు నియోజకవర్గం కానీ 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 60,000 మందితో సంతకాలు పెట్టించి మనందరం కూడా దీన్ని జిల్లా ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడే స్టేట్ ఆఫీస్కి తీసుకెళ్ళి గవర్నర్ కూడా అందియాలని చెప్పారు. కానీ ఇవన్నీ చేయాలంటే ఒకళ్ళ వల్ల కాదు. ప్రతి పంచాయతీలో నుంచి దాదాపుగా 15-20 మంది నాయకులు ఉంటారు కాబట్టి ప్రతి పంచాయతీలో 500 నుంచి 600 మందిని మనం ఈ సంతకాల సేకరణ చేస్తే దాదాపుగా నియోజకవర్గంలో 50 నుంచి 60,000 మంది వరకు కూడా ఈ సంతకాలు చేంజ్ చేయొచ్చు. ఈ సంతకాలన్నీ కూడా మనం జిల్లా అధ్యక్షులకు అభ్యర్థి అక్కడి నుంచి స్టేట్ ఆఫీస్కి వెళ్తే అక్కడి నుంచి గవర్నర్ కూడా వెళ్తాయి. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఈ కాలేజీల గురించి దాదాపుగా 1 కోటి మంది సంతకాలు పెట్టి వ్యతిరేకిస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంకా కూడా ప్రైవేటీకరణ చేయాలని ఆలోచిస్తే అప్పుడు పైన వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి కంపల్సరిగా ఈ కార్యక్రమాన్ని 45 రోజుల టైం, 1 రోజు 2 రోజులు కాదు, ఈ 45 రోజులు నేను కూడా మీ దగ్గరికి వస్తాను. ప్రతి పంచాయతీకి వెళ్దాం, రచ్చబండ కార్యక్రమం పెట్టి ఈ రచ్చబండ కార్యక్రమంలో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరి పేరు ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటే లిస్ట్ మన దగ్గర కూడా బాగుంటది. పేరు రాపించుకుందాం అంటే మీకు డోర్ నెంబర్ ఉంటే డోర్ నెంబరు, పేరు, వీధి పేరు, ఫోన్ నెంబర్ ఈ 3 గాని ఉంటే మనకు కూడా ఆఫీసులో 60,000 మంది ఫోన్ నెంబర్లు ఉంటాయి. మన తిరువూరు ఆఫీసులో ఏ మెసేజ్ పెట్టుకున్నా సరే 60,000 మంది చూస్తారు. 60,000 ఇంటికి వేసుకుంటే 1,20,000 మంది మనకు, ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమం 1,20,000 మంది దాకా వెళ్తాయి. న్యూస్ వెళ్తుంది అంటే 1,20,000 అంటే మన గెలుపుకయ్యేటట్టు అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తారు. కాబట్టి ఇదే కాకుండా ఈ తిరువూరు నియోజకవర్గం నుంచి రేపు 14వ తారీఖు ఏదైతే మైలవరంలో సారా దొరికింది దానికి వ్యతిరేకంగా మహిళలందరూ కూడా కలిసి ఇక్కడ ఏదైతే ఎక్సైజ్ స్టేషన్ ఉంటుంది ఆ స్టేషన్ దగ్గర మనందరం కూడా మహిళలతోటి, మనం కాకుండా మహిళలతోటి భారీగా అక్కడ నిరసన ప్రదర్శన చేయాలని కూడా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేయాలి. మళ్ళీ జగనన్నను 175 గెలిపించి ఆయన ముఖ్యమంత్రి చేయాలంటే వార్డు కాడి నుంచి రావాలంటే వార్డు, తర్వాత గ్రామము, తర్వాత మండలము, తర్వాత నియోజకవర్గం అందరూ కూడా కష్టపడుతున్నది. మీతో పాటు నేను కూడా కష్టపడడానికి రెడీగా ఉన్నాను. మీరు ఎప్పుడు పిలిచినా సరే తిరువూరు రావడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మళ్ళీ మైలవరం వెళ్తాను, అక్కడ ఇదే కార్యక్రమం ఉంది కాబట్టి మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు వస్తాను. మీరు ఏ పని చెప్పినా సరే పార్టీ పరంగా నిన్న చెప్పారు పార్టీ ఆఫీస్ లేదని, అది కూడా సార్ వాళ్ళతో మాట్లాడదాం, మంచి పార్టీ ఆఫీస్ పెట్టించుకుందాం. మాకు నాయకులందరూ కూడా సక్రమంగా ప్రతిరోజు వచ్చి ఆఫీసులో కూర్చునేటట్టు కూడా చర్యలు తీసుకుంటానని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను.